హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా రేపు భారత్ బంద్ అన్నిటికీ సెలవు ప్రకటించిన కేంద్రం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్, దేశంలో వివిధ సమస్యలపై తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మణిపూర్ అల్లర్లతో పాటు పశ్చిమ బెంగాల్లో డాక్టర్ల అత్యాచార సంఘటనతో దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యాపిస్తున్నాయి. ఇక రైతులు కూడా తమ డిమాండ్లపై మరోసారి తీవ్ర స్థాయిలో ఉద్యమం నడిపేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ క్రమంలోనే మరో ఉద్యమం రాజుకుంటుంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉద్యమిస్తామని ఓ సంఘం ప్రకటించింది. అందులో భాగంగా భారత్ బంద్కు ఆ సంఘం పిలుపునిచ్చింది. ఇక 21న భారత్ బంద్. ఇక ఎస్సీ ఎస్టీ విభజన క్రిమిలేయర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలిపింది. కుట్రపూరితంగా ఎస్సీ ఎస్టీల్లో విభేదాలు సృష్టించడానికి వర్గీకరణను తీసుకొచ్చారని ఆ సమితి పేర్కొంది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఆగస్టు 21వ తేదీన దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ఇక ఈ మేరకు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమావేశమైంది. ఇక ఆ సమితి కన్వీనర్ సర్వయ్య మాట్లాడుతూ ఎస్సీలు ఎస్టీలను రాజ్యాధికారానికి దూరం చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ కుట్ర వేసిందని మండిపడ్డారు. ఇక ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు, ఇది బీజేపీ నరేంద్ర మోదీ తీర్పు అని తెలిపారు. ఎస్సీ ఎస్టీ సోదరులు ఇప్పటికైనా మేల్కొని వర్గీకరణ వ్యతిరేక నినాదంతో పెద్ద ఎత్తున భారత్ బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారత్ బంద్తో ఎస్సీ ఎస్టీల ఐక్యతను కేంద్ర ప్రభుత్వానికి చూపించాలని సూచించారు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి ఎస్సీ ఎస్టీ విభజన క్రిమిలేయర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలిపినట్లు తెలుస్తుంది. ఇక కుట్రపూరితంగా ఎస్సీ ఎస్టీలో విభేదాలు సృష్టించడానికి వర్గీకరణ తీసుకొచ్చారని ఆ సమితి అయితే పేర్కొన్నట్లు తెలుస్తుంది. అలాగే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే ఆగస్టు 21 తేదీన దేశవ్యాప్తంగా బంద్కు పిలిపించినట్లు తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.